ఎస్, ఈ వీడియో చూసాక ఇంకే వీడియో క్రిస్టల్స్ ఎలా యూజ్ చేయాలని మీరు సర్చ్ చేయరు, చూడరు, ఇంకా మర్చిపోతారు అనమాట. అంటే ఈ వీడియో గుర్తుపెట్టుకుంటారు. ఓకేనండి. సో నమస్తే, వెల్కమ్ టు సెరీన్ యూనివర్సల్ స్టోర్. నా పేరు శాలిని. సో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా క్రిస్టల్ మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎలా వాడాలి, ఎలా క్లెన్స్ చేయాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఇంకా దాని జాగ్రత్తలు ఏంటి అవన్నీ తెలుసుకుందాం. సో హాయిగా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. స్కిప్ చేయకండి, ఓపికగా మొత్తం చూడండి, అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫటాఫట్ తొందరగా స్టార్ట్ చేసేదా. ఫస్ట్ క్రిస్టల్ మీ ఇంటికి వచ్చింది. ఫస్ట్ సపోజ్ బ్రేస్లెట్ అనుకోండి, ఇది మాల, బట్ బ్రేస్లెట్ అనుకోండి, మాల అనుకోండి, పెండెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. సో మీ దగ్గర ఉన్న క్రిస్టల్ తో మ్యాచ్ చేసుకోండి. క్రిస్టల్ అనేది మీ ఇంటికి వచ్చింది, పార్సెల్ అరైవ్ అయింది. ఓకే, మంచిగా ఓపెన్ చేసేసి మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో, ఏదైతే క్రిస్టల్ ఉందో మీకు రిసీవ్ అయింది, ఆ క్రిస్టల్ తీసి ఫస్ట్ అగరబత్తి చూపించండి. సో మీకు డిఫరెంట్ ఎనర్జీస్ తో ట్రావెల్ అయి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంటికి రాగానే చేయాల్సిన పని క్లెన్జింగ్. అది అగరబత్తితో అయితే ఈజీ అండ్ క్విక్ మెథడ్ అన్నమాట. సో అగరబత్తితో క్లెన్స్ చేసుకొని, అగరబత్తి స్మోక్ అనేది ఇప్పుడు ఈ క్రిస్టల్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది, దీనికి మొత్తం అగరబత్తి స్మోక్ అంతా దీనికి తగలాలన్నమాట. ఓకేనా, చేసుకొని ఫస్ట్ పూజా రూమ్ లో కానీ లేదా అదే బాక్స్ లో, నేను ఏదైతే బాక్స్ లో పంపిస్తానో దాంట్లోనే పెట్టి పక్కన పెట్టండి. ఓకే, తర్వాత ఒక మంచి రోజు చూడండి. ఓకే, మంచి రోజు ఏంటి అంటే దశమి, ఏకాదశి, పౌర్ణమి, పంచమి. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దశమి, ఏకాదశి, పంచమి, పౌర్ణమి. ఓకేనా, ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇది ఏ డేలో వస్తే ఆ డే నోట్ చేసుకొని పెట్టుకోండి. అది కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం దగ్గరలో ఉన్నా పర్లేదు, కానీ ఈ 4 ఏదైతే వస్తుందో ఆ డే చూసుకొని పెట్టుకోండి మూన్ ఫేజెస్ లో. సో ఫర్ సపోజ్ పౌర్ణమి అనుకుందాము, పౌర్ణమి ఒక 2 days లో ఉంది అనుకుందాము. పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే ఈ అదే క్రిస్టల్ తీసుకొని, మీకు ఏదైతే రిసీవ్ అయిందో ఆ క్రిస్టల్ తీసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి ఆ రోజు మెయిన్ ఏదైతే మీరు మంచి రోజు చూసుకుంటారో ఆ రోజు హెడ్ బాత్ చేసుకోండి. ఓకేనా, ఆ రోజు హెడ్ బాత్ చేసుకోండి. లేడీస్ అయితే పీరియడ్స్ లో లేనప్పుడు స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం క్రిస్టల్ వేసుకుంటున్నారు అని అంటే ఆ రోజు పీరియడ్స్ లో ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే మంచి రోజు ఉంటుందో ఆ రోజు నుంచి వేసుకోండి. ఓకేనా, సో హెడ్ బాత్ చేసుకొని మంచిగా మీ పనులన్నీ చేసేసుకోండి. పొద్దున్నే వేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలి అలా ఏం లేదు. మీ మైండ్, హార్ట్ ఎప్పుడైతే హాయిగా ప్రశాంతంగా ఉంటుందో ఆ టైంలో వేసుకుంటే ఇంకా 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 మంచిది అనమాట. సో మార్నింగ్ స్నానం చేసేసుకొని టిఫిన్ అన్ని మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఫ్రీ టైం, అది మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఏం కాదు. సో ఫ్రీ టైం చూసుకొని మన బ్రేస్లెట్ అనుకుందాం, బ్రేస్లెట్ తీసుకొని మంచిగా అగరబత్తి చూపించేసి రైట్ హ్యాండ్ లో పట్టుకోండి. సో ఇప్పుడు మనకు మెయిన్ గా మీకు ఏమేమి ఉంటాయి, ఫస్ట్ మనీ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే మనకి కొంచెం పీస్ఫుల్ కావాలి, ప్రశాంతత, అండ్ వన్ మోర్ చాలా అన్నిటికంటే పెద్ద గొప్పది నెగిటివిటీ అన్నమాట. సో మీరు ఏదైతే క్రిస్టల్ తీసుకున్నారో ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా, మీరు క్రిస్టల్ పర్చేస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అఫర్మేషన్స్ అనేవి నేను పంపిస్తాను. సో మీరు రైట్ హ్యాండ్ లో పట్టుకొని ఫస్ట్ ఇది క్రిస్టల్, మీరు ఏదో క్రిస్టల్ తీసుకుందాం అనుకున్నారు, ఇది రైట్ హ్యాండ్ లో పట్టుకోండి. రైట్ హ్యాండ్ లో పట్టుకొని ఇలా పెట్టుకోండి గుండె దగ్గర. ఓకేనా, హార్ట్ దగ్గర మంచిగా హాయిగా ఒక దగ్గర కూర్చొని, లేదా పూజ గది ముందు కూర్చొని, లేదు అనుకుంటే వేరే రిలీజన్ అయితే మంచిగా ఎక్కడన్నా మీకు ఎక్కడ కంఫర్ట్ జోన్ ఉంటే అక్కడ మీ కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ లో మంచిగా ఇలా పెట్టుకొని అఫర్మేషన్స్ అనేది చెప్పండి. మనం మనీ అఫర్మేషన్స్ అనుకుందాం. నాకు మనీ అన్లిమిటెడ్ గా అట్రాక్ట్ అవుతుంది, నాకు మంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది ఓపెన్ అవుతున్నాయి, ఆ ఇన్కమ్ సోర్సెస్ నుంచి నాకు మనీ అట్రాక్ట్ అవుతుంది, మనీ సమృద్ధిగా నాకు అందుతుంది, నేను హ్యాపీగా ఉన్నాను, నా డిజైర్స్, నా కోరికలు, నా మంచి మంచి కోరికలు అనేవి నెరవేరుతున్నాయి, నెరవేరుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఆర్ మీ ఇష్టదైవం పేరు మీరు చెప్పుకోవచ్చు అనమాట. సో క్రిస్టల్ వచ్చింది, క్లెన్స్ చేసి పక్కన పెట్టారు, అగరబత్తి చూసి పక్కన పెట్టారు, మంచి రోజు చూసుకొని హెడ్ బాత్ చేసి ఆ క్రిస్టల్ ఏదైతే ఉందో దానికి అగరబత్తి చూపించి రైట్ హ్యాండ్ లో పెట్టుకొని ఇలా అఫర్మేషన్స్ చెప్పారు. రైట్, అఫర్మేషన్స్ చెప్పాక ఇప్పుడు అది బ్రేస్లెట్ అనుకోండి, రైట్ హ్యాండ్ కి వేసుకోవాలి. ఏ బ్రేస్లెట్ అయినా సరే రైట్ హ్యాండ్ కి వేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. సో రైట్ హ్యాండ్ కి వేసుకోండి, మాల అయితే మాల వేసుకోండి. ఇలా నేను అన్స్టాపబుల్ మాలని, ఇది ఒకటే అన్స్టాపబుల్ మాలానే నేను మాలాని బ్రేస్లెట్ లాగా వేసుకున్నాను, ఇట్లా వేసుకోవచ్చు. పెండెంట్ అయితే పెండెంట్ వేసుకోవచ్చు.
ఇంకొకటి ఇట్లా మనకి ప్లేట్స్ ఆర్ అంటే ఇది నేను వేరే పర్పస్ కి పెట్టాను. సో మనకి పిరమిడ్ అనుకోండి పూజ గది ఆర్ ఈస్ట్ సైడ్. ఓకే, ఈస్ట్ నార్త్ పూజ గది. ఎప్పుడైనా సరే మనం వేసుకోండి టంబుల్ స్టోన్స్, రా పీసెస్, మన కుబేర్ స్టోన్ టవర్స్, టంబుల్ స్టోన్స్ టవర్స్, పిరమిడ్స్ లేదా బాల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఇంట్లో పెట్టుకోవడానికైతే పూజ గది లేదంటే ఈస్ట్ సైడ్ లేదంటే నార్త్ సైడ్, ఈ సైడ్స్ లో మీరు క్రిస్టల్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఏవైతే లక్కీ క్రిస్టల్స్ ఉన్నాయో ఈ ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు. సో దెన్ ఏవైతే నెగిటివిటీ రిమూవల్ లైక్ బ్లాక్ టర్మ్ లైన్, సులేమాని హకీక్ టవర్స్, ప్రస్తుతానికి మన దగ్గర అయితే బ్లాక్ టర్మ్ లైన్, సులేమాని హకీక్ టవర్స్ ఉన్నాయి కదా. సో ఈ పర్టికులర్ క్రిస్టల్స్ అనేవి సౌత్ లో పెట్టాలన్నమాట. గ్రేప్ హ్యాంగింగ్స్ అని వస్తుంది, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. గ్రేప్ హ్యాంగింగ్స్ అనేటివి మన ఎంట్రన్స్ డోర్స్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. బ్లాక్ టర్మ్ లైన్ రా పీసెస్ ఏదైతే ఉందో ఆ రా పీసెస్ సౌత్ సైడ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదు సౌత్ సైడ్ లో ప్లేస్ లేదు, మాకు ఆప్షన్ లేదు అనుకుంటే ఇంకా మీ ఇష్టం, ఇంట్లో ఎక్కడన్నా పెట్టచ్చు. సో ప్రిఫరబుల్లీ ఇట్లా అనమాట. క్రిస్టల్స్ ఎప్పుడు కూడా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండదండి, కానీ కొన్ని ప్లేసెస్ మనం ప్రిఫర్ చేస్తే ఎనర్జీ అనేది హైగా వెళ్తుంది. ఆప్షన్ లేనప్పుడు మీకు మన ఇష్టం అనమాట, అలా ఏం లేదు. సో ఇది ఒకటి అయిపోయింది కదా, మీరు వేసుకున్నారు, మార్నింగ్ వేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ క్రిస్టల్స్ ఏంటి అంటే మనం వేసుకుంటాం కదా ఏదైతే మాల, పెండెంట్, బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, అవి నైట్ పూట తీసి పక్కన పెట్టాలి. ఓకేనా, నైట్ పూట తీసి పక్కన పెట్టి బాక్స్ లోనో దేంట్లోనో పెట్టుకోండి. నైట్ పూట తీసి పక్కన పెట్టుకొని మార్నింగ్ మళ్ళీ మీ బాత్ అవన్నీ అయిన తర్వాత అగరబత్తి ఉంటుంది కదా, ఇప్పుడు ఇది అనుకోండి, అగరబత్తి చూపించేసి అది అఫర్మేషన్స్ చెప్పాను కదా, అగరబత్తి చూపించేసి అఫర్మేషన్స్ చెప్పి మీరు మీ డే అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి అగరబత్తి చూపించడము లేదా అఫర్మేషన్స్ చెప్పడము ఒక 2-3 days మిస్ అయింది అనుకోండి, ఏం టెన్షన్ లేదు, నో ప్రాబ్లం. మరీ 5 days 10 days అట్లా మిస్ అవ్వకుండా చూసుకోండి చాలు. ఎందుకంటే మనం దీని పని అనేది మనం చెప్తేనే కదా దానికి అర్థమయ్యేది. సో అందుకనే మార్నింగ్ వేసుకుంటారు, నైట్ తీసి పక్కన పెడతారు, మళ్ళీ నెక్స్ట్ డే నైట్ తీసి పక్కన పెడతారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే ఉందో మీరు బాత్ చేశాక క్రిస్టల్స్ కన్నిటికి అగరబత్తి ధూపం స్మోక్ చూపించేసి అఫర్మేషన్ రైట్ హ్యాండ్ లో పట్టుకొని అఫర్మేషన్స్ చెప్పి అవి వేసుకొని మీ డే స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం ఇప్పుడు రా పీసెస్ కానీ పిరమిడ్స్ అని చెప్పాం కదా, అదేం చేస్తారంటే అది ఎక్కడ ఉందో అక్కడే ప్లేస్ లో పెట్టి మార్నింగ్ మీరు ఎప్పుడైతే స్నానం చేసుకొని ఉంటారో వాటికి, ఇప్పుడు పిరమిడ్ ఉంది అనుకోండి, అగరబత్తి చూపించేసి దాన్ని రైట్ హ్యాండ్ తో ఇలా పట్టుకొని లేదా చేతిలో పట్టుకుంటే చేతి మీ ఇష్టం అనమాట, రైట్ హ్యాండ్ లో కానీ లేకపోతే చేతిలో పట్టుకొని ముట్టుకొని అఫర్మేషన్స్ చెప్పండి. ఏది పాజిటివ్ లేదా నా డే మంచిగా స్టార్ట్ అవుతుంది, నేను ఇవాళ చేసే పనులన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఇట్లా మీకు ఏది ఉంటే ఆ రోజు మంచి పాజిటివ్ వర్డ్స్ చెప్పి మీ డే అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రిస్టల్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు మనము రోజు ఎందుకు అగరబత్తి చూపించమన్నాను అంటే సడన్ గా మనకి ఎవరు టచ్ అవుతారో తెలియదు. అంటే ఇప్పుడు బ్రేస్లెట్ ఉంది, ఫ్రెండ్స్ తో ఉన్నాం, టచ్ అవుతుంది, లేదా ఎవరైనా ఇట్లా తగులకుండా పోయింది, ఏదైనా బిజీ ఏరియాస్ లో వెళ్ళాం, క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్ళామంటే అఫ్ కోర్స్ తగులుతుంది. సో డైలీ అగరబత్తి చూపించడం వల్ల వీటన్నిటి నెగిటివిటీస్ అన్ని రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నైట్ తీసి పక్కన పెట్టినప్పుడు కొన్నిసార్లు ఈ ఎనర్జీస్ ఏం చేస్తాయంటే నైట్ స్లీప్ ఉండనివ్వరు. ఎందుకు అని అంటే వీటిలో హై ఎనర్జీ, కొన్నిట్లో ఇంకా హై ఎనర్జీస్ ఉంటాయి. అది మనం కాన్షియస్ లో ఉన్నప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ మనకి ఇంకా తోడై మంచిగా ఆ క్రియేటివిటీ కానీ లేకపోతే బూస్టింగ్ కానీ ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వడం, విల్ పవర్ ఇవ్వడం అది మనకి మార్నింగ్ అంతా చేస్తుంది. నైట్ రిలాక్సేషన్ టైం కాబట్టి మనం ఆ క్రిస్టల్స్ పక్కన పెట్టి వాటికి కూడా రిలాక్సింగ్ టైం ఇచ్చి మనం కూడా నైట్ మంచిగా నిద్రపోవాలి. మంచి నిద్రకు మించి ఏం లేదు, ఓకేనా. సో ఇందుకు నైట్ పక్కన పెడితే మంచిది అనమాట. అండ్ ఇంకా చాలా డౌట్స్ అడిగారు అనమాట మన క్లయింట్స్. సో అవన్నీ ఈ వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది యూసేజ్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకొకటి, క్లెన్జింగ్. రోజు అగరబత్తి చూపించలేం, మాకు చాలా బద్ధకం, లేదా పనుల వల్ల పరిస్థితుల వల్ల మేము అది చూపించలేం అని అనుకుందాం. ఓకే, అందుకనే మన సేవియర్ సెలెనైట్ ప్లేట్. ఓకే, సో ఈ సెలెనైట్ ప్లేట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ క్రిస్టల్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే వేరే క్రిస్టల్స్ ని కూడా క్లెన్స్ చేస్తుంది. సో నేను నైట్ పక్కన పెట్టమని చెప్పాను కదా,
ఈ సెలెనైట్ ప్లేట్ పైన పెట్టొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువగా రికమెండ్ చేసేది, నేను అసలు నా సెరీన్ యూనివర్సల్ స్టోర్ లో పెట్టేది, ఇక్కడ మీకు నాకు ఈ లైట్ వల్ల మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ ఇక్కడ జీబూ సింబల్ అండ్ ఏంజిల్ మనీ కోడ్ ఉంది ఈ సెలెనైట్ పైన, పర్టికులర్ సెలెనైట్ పైన. మీరు మీరు ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ తీసుకున్నా కానీ ఈ సెలెనైట్ పైన పెట్టొచ్చు. అండ్ ఈ కోడ్, ఏంజిల్ కోడ్ అండ్ జీబూ సింబల్స్ ఏంటి అంటే మనకి డబ్బును అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకి ఏంటి అంటే మీరు రాత్రిపూట క్రిస్టల్ పెట్టినప్పుడు దీనిపైన పెట్టడం వల్ల క్లెన్స్ అవుతుంది, ఇంకా పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది. మార్నింగ్ కల్లా ఇంకా రీఛార్జ్ అయిన ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట క్రిస్టల్ కి. సో మార్నింగ్ మీరు అగరబత్తి చూపించకపోయినా అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో మార్నింగ్ డైరెక్ట్ గా వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ చిన్న సెలెనైట్ ప్లేట్ అనేది మన దగ్గర ఆల్వేస్ అవైలబుల్ ఉంటుంది 365 days. కానీ ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేది అనమాట. అంటే ఇండియాలో రా పీసెస్ ఏదైతే ఉంటుందో ఇండియాలో షేప్ చేసినాం అనమాట. ఇది ఇండియన్ అనమాట. ఓకే. అండ్ ఇంకొన్ని సెలెనైట్ ప్లేట్స్ ఏంటంటే ఇది సెలెనైట్ 7 చక్ర స్కేల్ అనొచ్చు. దీని థిక్నెస్ మీకు అర్థమవుతుంది. దీని థిక్నెస్ చూడండి. సో ఇది కొంచెం సన్నగా ఉంటుంది. ఇది మనకి ఇంపోర్ట్ డైరెక్ట్, అంటే ఇది మనకి మ్యానుఫ్యాక్చర్ చేసింది, షేప్ చేసింది మొత్తం ఇంపోర్టెడ్ అనమాట. సో ఇంపోర్టెడ్ 7 చక్ర సింబల్స్ అనేది ఉంటుంది. 7 చక్ర సింబల్స్ అనేది ఉంటుంది. ఇట్లాంటి పీసెస్ అనేవి మనకి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మీరు వీడియో చూసినా తొందరగానే ఆర్డర్ చేసుకుంటే బెటర్. అండ్ చాలా మంచిగా హెవీగా కూడా ఉంటుంది. ఓకే. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇది పెద్దదన్నమాట. యాక్చువల్లీ రౌండ్ సెలెనైట్ ప్లేట్స్ ఉండేవి కానీ అవి పూర్తిగా స్టాక్ అయిపోయాయి. లైక్ ఇంకా నెక్స్ట్ ఇయరే రావచ్చు అనమాట. అందుకనే ముందే చెప్తున్నాను. ఇది చాలా బ్రిక్ లాగా అనమాట. పెద్ద సెలెనైట్ ప్లేట్ రెక్టాంగిల్ది. ఇక్కడ కూడా మీరు థిక్నెస్ అనేది చూడొచ్చు. సో ఇలాంటి సెలెనైట్ ప్లేట్స్ ఇంట్లో ఉండడం వల్ల ఈ సెలెనైట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ సరౌండింగ్స్ ఎనర్జీ అంతా క్లెన్స్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది. అంటే ఆ ఎనర్జీ క్లీన్ చేస్తూ ఉంటుంది. సో దీనిపైన మీరు మెయిన్గా దీనిపైన మెయిన్గా క్రిస్టల్ పెట్టచ్చు. దాని తర్వాత మీరు అప్పుడే ఇంటికి క్యాష్ తెస్తే క్యాష్ పెట్టచ్చు, మీ గోల్డ్ పెట్టచ్చు అండ్ మెడిసిన్స్ కూడా పెట్టచ్చు. సో దాని మీద ఉన్న నెగిటివ్ అనేది రిమూవ్ అయ్యి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా. ఓకేనా. ఇది ఒక ఎనర్జీ వైజ్ గా అనమాట. సో సెలెనైట్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. ఇది సెకండ్ క్లెన్సింగ్ మెథడ్. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇంకా కొన్ని క్లెన్సింగ్ మెథడ్స్, రీఛార్జింగ్ మెథడ్స్ అనేది చెప్తాను. సో వీడియో ఇంకా ఉంది, కొంచెం ఓపికతో చూడండి. ఇంకొన్ని మంచి మంచి క్లెన్సింగ్ మెథడ్స్ అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే సడన్ గా మీరు బ్రేస్లెట్ మాలనో తీసుకున్నారు. ఓకేనా. లేదా ఏదన్నా ఇలాంటి ప్లేట్ కానీ లేకపోతే సమ్ రా పీసెస్ టైప్స్ తీసుకున్నారు. అది వచ్చిన 1 week 10 days కే పగిలిపోయింది అనుకోండి. ఓకే. అది వచ్చిన 10 days కే బై మిస్టేక్ గానో ఏదైనా తెలియకుండానో లేదా బ్రేస్లెట్ ఇట్లా సడన్ గా తెగిపోవడము ఇలాంటివి జరిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మీకు ఎలా చెప్పాలి, మీ వెనక ఉన్న చాలా 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 నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అది. సో అలా పగిలిపోయినప్పుడు మీరు ఏం టెన్షన్ పడకండి. ఏదో పెద్దది, ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి పెద్దవి పోతాయని చెప్పి, అంటే ఏదో పెద్దది జరగబోయి చిన్న దాంతో పోయిందని పెద్దవాళ్ళు చెప్తారు కదా, అట్లా మీ పైన ఏదో నెగిటివ్ జరగాల్సింది ఒక సిచ్యువేషన్ అనేది క్రిస్టల్ తీసేసుకొని పగిలిపోవడము, తెగిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో మీరు ఏం టెన్షన్ పడకుండా మీరు ఏదైతే క్రిస్టల్ తీసుకున్నారో దానికంటే ఇంకొంచెం పవర్ఫుల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎప్పుడు రెగ్యులర్ గా మన బాతింగ్ వాటర్ లో కొంచెం ఇంత గల్లుప్పు వేసుకొని స్నానం చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న రిచువల్స్ కూడా మనకి ఏంటంటే నెగిటివిటీ పోవడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అదొకటి. అండ్ ఇంకా ఏంటి అంటే మనకి ఇంకా క్లెన్సింగ్ మెథడ్స్ ఏంటి అంటే, సో ఈ పర్టికులర్ క్లెన్సింగ్ మెథడ్ మీకు టైం ఉంటే చేసుకోండి. ఓకేనా. ఇది కొంచెం టైం, అంటే నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఓపికగా వినండి. సో ఈ పర్టికులర్ ఏంటి అంటే ఫస్ట్ ఒక పాత బౌల్ తీసుకోండి. మనకి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసినప్పుడు వస్తాయి కదా పాత ప్లాస్టిక్ బౌల్స్. సో ఇది కానీ లేదా ఏదైనా పాత బౌల్ కానీ తీసుకొని ఇది వాటర్ అండ్ సాల్ట్ వాటర్తో చేసేది. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇట్లాంటి పాత బౌల్ తీసుకొని ఫుల్గా వాటర్ నింపండి. మీ క్రిస్టల్ ఇప్పుడు ఈ రింగ్ ఉంది. ఓకే. 1 second. ఇప్పుడు ఈ రింగ్ ఉంది, దీని లోపల మొత్తం సబ్మర్జ్ అయిపోవాలన్నమాట, దీని లోపలికి వెళ్ళిపోవాలి అట్లా. సో దీని నిండా వాటర్ వేసేసి ఇంత 1 spoon గల్లుప్పు లేదు నార్మల్ సాల్ట్ అని తీసుకోండి. లేదా పింక్ సాల్ట్ ఉన్నా కూడా ఓకే. సాల్ట్ ఏ సాల్ట్ అయినా పర్లేదు, ఉప్పు అయితే చాలు.
సో వాటర్ నిండా నింపేసి ఉప్పు వేసేసి నార్మల్ ఇట్లా మిక్స్ చేసేసేయండి. సాల్ట్ వాటర్ రెడీ అవుతుంది ఇప్పుడు పాత బౌల్లో. ఓకేనా, పాత బౌల్లో సాల్ట్ వాటర్ రెడీ అయిన తర్వాత మీ దగ్గర ఏదైతే క్రిస్టల్ ఉందో లోపలికి సబ్మర్జ్ అయిపోవాలి. సో మీ దగ్గర ఉన్న క్రిస్టల్ సైజ్ ని బట్టి బౌల్ తీసుకోండి, లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపల సబ్మర్జ్ అయిపోయి ఒక 1 అవర్ పెడితే చాలు, ఎక్కువ లాంగ్ అవర్స్ వద్దు. 1 అవర్ క్రిస్టల్ లోపల ఉండనిచ్చి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారనమాట. చాలా అంటే మన కిచెన్ లో ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, కిచెన్ లో సింక్ ఉంటుంది కదా, దాన్ని పక్కకు పెట్టుకోండి, ఎందుకని మంచిది. సో ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఇట్లా పిక్ చేయండి క్రిస్టల్ ని, ఎక్కువ మొత్తం వేళ్ళన్నీ ముంచకండి, ఓన్లీ 2 వేళ్ళతో చాలా జాగ్రత్తగా పిక్ చేసి ఎమ్మటే ట్యాప్ వాటర్ ఆన్ చేసి కింద పెట్టేసండి. ఎందుకంటే దానిలోనే ఇప్పుడు ఇది ఒకవేళ క్రిస్టల్ క్లెన్జింగ్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ అనేది మీరు క్రిస్టల్ 3 to 4 months యూస్ చేసిన తర్వాత చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దాకా మీలో ఉన్న నెగిటివ్స్ తీసుకుంటూ ఉంటుంది కదా, ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో అది క్లెన్స్ చేయడానికి చాలా జాగ్రత్తగా తీసుకొని ట్యాప్ వాటర్ కింద మీరు అదే ట్యాప్ ఆన్ చేసేసి వాటర్ కింద 1 minute పెట్టండి. ఇంకా చాలా బ్యూటిఫుల్ గా క్లెన్స్ అయిపోతుంది. ఆ బ్రేస్లెట్ కానీ, మాల కానీ, పెండెంట్ ఆర్ పిరమిడ్ ఆర్ ఎనీథింగ్, రా పీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది జాగ్రత్తగా ఒక 1 minute వాటర్ కింద పెట్టేసి మొత్తం ఇట్లా అంట్లు తోమి నీళ్ళు వేసాం కదా, అట్లా అంతా క్లీన్ గా వాష్ చేసేసుకోండి. చేసి పక్కన టవల్ పెట్టుకొని దాని మీద పెట్టేసేయండి. అయితే ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వాటర్ చాలా జాగ్రత్తగా బాత్రూమ్ లో కమోడ్ లో వేసేయండి. చాలా జాగ్రత్తగా బాత్రూమ్ లో కమోడ్ లో లేదా సింక్ లోనే అక్కడిక్కడ పడకుండా ఏదైతే సింక్ హోల్ ఉంటుంది కదా, సింక్ హోల్ లో చాలా జాగ్రత్తగా పడేసేయండి. ఓకేనా, బికాస్ ఈ వాటర్ అంతా మనకి కంటామినేట్, అంటే నెగిటివిటీతో కంటామినేట్ అయి ఉంటుంది. ఈ బౌల్ కూడా ట్యాప్ వాటర్ కింద 1 minute పెట్టండి. ఓకేనా, 1 minute ట్యాప్ ఆన్ చేసి పెట్టండి. ఈ బౌల్ ఎక్కడన్నా బాల్కనీ, ఇంట్లో కాకుండా బాల్కనీ కానీ వరండా ఏదైనా స్పేస్ ఉంటే పక్కకి ఎక్కడన్నా ఇట్లా క్లోజ్డ్ గా పెట్టేసేయండి. ఇంకా ఇది ఇంట్లో ఎవ్వరు వాడకూడదు, ఓన్లీ క్రిస్టల్ క్లెన్స్ చేయడానికి మాత్రమే వాడాలి. ఇంట్లో మనకి మళ్ళీ ఫుడ్ లో కానీ ఏదైనా ఇంట్లోకి ఇంకేది దేనికి వాడదు, ఇది ఓన్లీ క్రిస్టల్ క్లెన్జింగ్ కి పెట్టేసేయండి. ఓకేనా, ఇది క్లీన్ అయింది, మన క్రిస్టల్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ అగరబత్తి చూపించేసి రైట్ హ్యాండ్ లో పట్టుకొని హార్ట్ దగ్గర పెట్టుకొని మంచి అఫర్మేషన్స్ అనేది చెప్పి వేసుకోవడమో, యూస్ చేయడమో, మెడిటేట్ చేయడమో మీ ఇష్టం, ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఇదొక క్లెన్జింగ్ మెథడ్, రైట్. ఇంకొన్ని రీఛార్జింగ్ మెథడ్స్ ఏంటి అంటే మీకు ఎప్పుడైనా టైం ఉంటే చేసుకోవాలి. మనం ఎట్లాగో రోజు సన్లైట్ పైన పెట్టడమో లేదా అగరబత్తి చూపించడమో చేస్తాం కాబట్టి ఈ కొన్ని పర్టికులర్ మాత్రం వీలుంటే రోజు చేయండి, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి అలా చేయండి. సన్ అండ్ మూన్. ఓకే, మనకి ఇప్పుడు పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే ఈవినింగ్ ఎప్పుడైతే మూన్ బయటకు వస్తుందో ఆ టైంలో బాల్కనీ కానీ వరండా, లేకపోతే ఇంకా అది కూడా ప్లేస్ లేదు మాకు అవైలబుల్ లేదు అనుకుంటే కిటికీలోంచో కొంచెం మూన్ ని చూసి మన దగ్గర ఉన్న క్రిస్టల్ ని క్లెన్స్ చేసుకొని అగరబత్తి చూపించి, లేదా ఈ సాల్ట్ వాటర్ అని చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అంతా పౌర్ణమి రోజు చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో పౌర్ణమి రోజు ఈ సాల్ట్ వాటర్ క్లెన్జింగ్ అంతా చేసుకొని మంచిగా క్లీన్ గా ఉన్నది మీరు ఉంది కదా, మూన్ కి చూపించండి క్రిస్టల్స్ ని. సో మీరు ఏం మనసులో కానీ బయటికి కోరుకోనంటే డివైన్ మూన్ ఎనర్జీస్ అన్ని క్రిస్టల్లో నిండాలి అని కోరుకోండి. డివైన్ మూన్ ఎనర్జీస్ అన్ని కూడా ఈ క్రిస్టల్లో నిండాలి అని కోరుకోండి. ఓకేనా, అలా కోరుకొని మీరు అట్లా కిటికీ దగ్గర కానీ లేదా వరండాలో కానీ ఒక ప్లేట్ లో అట్లా క్రిస్టల్స్ అన్ని ఆల్ నైట్ ఆర్ ఒక 1 hour లేదా ఆల్ నైట్ బయట ఉంచేయచ్చు అనమాట. సో అది ఫుల్ మూన్ రీఛార్జ్ అని అంటాం మనం జనరల్ గా. ఇది ఫుల్ మూన్ రీఛార్జ్. దెన్ సన్ ఎట్లా, మనకి మార్నింగ్ బిఫోర్ 9 AM కూడా క్రిస్టల్స్ ని సన్ దగ్గర అంటే బయట వరండాలో ఇట్లనే సేమ్ మనం క్రిస్టల్ తీసుకుంటాము, మంచిగా సన్ ఎనర్జీస్ అన్ని ఈ క్రిస్టల్లో నిండాలి అని చెప్పేసి కోరుకొని మనం బయట పెట్టొచ్చు అనమాట. అలా అంటే ఎండ తగిలేలాగా, నీడలో కాదు, ఎండ తగిలేలాగా బయట పెట్టొచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొన్ని క్రిస్టల్స్ ఏదైతే ఉంటుందో లైక్ రోజ్ క్వార్ట్జ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అంటే కొంచెం షేడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు డార్క్ పింక్ ఉందనుకోండి, కొంచెం వైటిష్ గా అవ్వడము, ఇది న్యాచురలే, మీరు ఎక్కడన్నా చూడొచ్చు. సో రోజ్ క్వార్ట్జ్ అట్లాంటి కొన్ని క్రిస్టల్స్ సన్ లో ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం షేడ్ అవుతాయి. సో మీరు దానికి ఏమి ఇది భయపడద్దు అనమాట, ఈ క్రిస్టల్ ఏం మంచిదా కాదా అని చెప్పేసి భయపడకండి. ఇట్లా సన్ లో కూడా మీరు పెట్టొచ్చు. సో మనకి ఏంటి నార్మల్ గా ఫస్ట్ టైం క్రిస్టల్ వచ్చినప్పటి నుంచి ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను.
అండ్ తర్వాత సాల్ట్ వాటర్ క్లెన్జింగ్, ఎలా అఫర్మేషన్స్ చెప్పాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ క్లెన్జింగ్ మూన్, సన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్లా మీరు అప్పుడప్పుడు క్లెన్జింగ్ చేసుకోవచ్చు. రోజు అగరబత్తి చూపించడం మంచిది. అండ్ సన్లైట్ పైన పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పర్టికులర్గా క్రిస్టల్స్ అనేది ఇప్పుడు లేడీస్ ఎప్పుడైతే ఫస్ట్ అంటే ఇప్పుడు మీకు క్రిస్టల్ వచ్చింది, నెక్స్ట్ డేనో కొన్ని మీరు వేసుకోక ముందే పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ రోజు అంటే అది అయిపోయినాయండి, ఆ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచి రోజు చూసుకొని వేసుకోవడం స్టార్ట్ చేశారు కదా. క్రిస్టల్స్ పర్టికులర్గా క్రిస్టల్స్ వేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత పీరియడ్స్ వస్తే ప్రాబ్లం లేదు. ఈ ఎనర్జీస్ అనేవి మనల్ని కామ్ చేయడానికి, మనకి మూన్ స్వింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం మనల్ని కామ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. కాకపోతే కరుంగలి ఒకవేళ అన్స్టాపబుల్ మాల అయితే దీంట్లో కరుంగలి ఉంటది కాబట్టి ఇలాంటి వుడ్ టైప్ వాడినప్పుడు ఎప్పుడు పీరియడ్స్ వస్తే అప్పుడు పక్కన పెట్టేసేయండి. దెన్ తర్వాత హెడ్ బాత్ చేసుకొని వేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇవండి క్రిస్టల్ ఎలా వాడాలి ఏంటి అనేది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇది సెల్నైట్ కదా, సెల్నైట్ ఆర్ పైరైట్, ఈ 2 క్రిస్టల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సెల్నైట్ అనేది చాలా డెలికేట్ క్రిస్టల్ అనమాట. ఈ డెలికేట్ ఇట్లా మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి, హడావుడిగా పడేయొద్దు. అండ్ పైరైట్ ఏంటి అంటే ఫస్ట్ షైనింగ్ గా ఉంటుంది మనకు కొత్తగా వచ్చిన పైరైట్ దాని తర్వాత మనకేమంటారు పైరైట్ కొంచెం కొంచెం మనం వాడుతూ అది డల్ అవుతుంది. ఓకేనా, అది ఐరన్ ఆక్సైడ్ నుంచి వస్తుంది కాబట్టి అది కొంచెం డల్ అవుతుంది. పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పైరైట్ ని అన్అటెండెడ్ అంటే లైక్ ఎక్కడో పెట్టి మర్చిపోయారు, వదిలేశారు అని అంటే దానికి అంతా రస్ట్ పట్టినట్టయి మీరు ఇట్లా ముట్టుకోగానే పట్టకమని పగిలిపోతుంది అనమాట. అంటే రా పీసెస్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలే, కానీ ఒకసారి 6mm ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్, ఒకసారి 6mm పైరైట్ మాల తెప్పించాను. బట్ ఇక మాలస్ అన్ని బాక్సెస్ అట్లా పెట్టేసి నేను మర్చిపోయా, అది ఉందని మర్చిపోయినా. అది తీసేసరికి మొత్తం పౌడర్ అయిపోయింది. ఓకే, సో అలా అవ్వకుండా బ్రేస్లెట్స్ కానీ రింగ్స్ కానీ అదేమన్నా ఉంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్ క్లాత్ తో తుడుస్తూ ఉండండి. అంటే ఒక 2-3 డేస్కి ఒకసారి సాఫ్ట్ క్లాత్ తో తుడుస్తూ ఉండండి. సో ఇది ఇట్లా మీరు క్రిస్టల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా డౌట్స్, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ అవి ఇవి ఉంటే మనకి వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు ఏదైనా పర్టికులర్ క్రిస్టల్ ఇదే కావాలి అంటే మీరు వాట్సాప్ చేయొచ్చండి. మీరు నాతో కాల్లో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, మీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి అని అంటే అపాయింట్మెంట్ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని ఒక టైం అనేది మనం షెడ్యూల్ చేసుకొని ఫిక్స్ చేసుకొని ఆ టైంలో నేనే మీకు కాల్ చేస్తాను. సో మీరు ఓపిక మీరు ఏదైతే మీకు ఇష్యూస్ ఉన్నాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి దానికి తగ్గట్టు ఏమేమి క్రిస్టల్స్ వస్తుంది అవన్నీ కూడా మీకు కంఫర్టబుల్ గా మీరు ఎట్లా కావాలంటే అట్లా, అంటే ఓన్లీ బ్రేస్లెట్ కానీ లేదా మాల కానీ లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి కావాలి, ఇట్లా మీకు ఏది కంఫర్టబుల్ గా అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఓన్లీ బ్రేస్లెట్ అంటే కుదరదు, కొంచెం ఎక్కువనే పడుతుంది. బికాస్ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క దానికి కొంచెం ఉంటాయి అనమాట. అట్లీస్ట్ 2 to 3 క్రిస్టల్స్ అనేవి వస్తుంది. ఓకేనా, సో మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు క్రిస్టల్స్ అనేవి సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూసిస్తే మీకు ఇంకా క్రిస్టల్స్ ఎట్లా వాడాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి. సో అపాయింట్మెంట్ కి మనకి వాట్సాప్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అనేది పంపిస్తాను అనమాట. సో ఇదండి మన క్రిస్టల్ క్లెన్జింగ్, క్రిస్టల్ ని ఎలా వాడుకోవాలి. అండ్ ఎస్, వన్ మోర్ థింగ్, పర్టికులర్ గా కొంతమందికి రిజల్ట్ రాలేదు అని అనుకుంటే మీ దగ్గర ఆల్రెడీ క్రిస్టల్స్ ఉన్నా లేకపోతే మనం వాడుతున్నా ఇంకా చేంజెస్ రావట్లేదు ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఎందుకు చేంజెస్ రావట్లేదు అంటే ఫస్ట్ మీరు నిజంగానే పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా, అది ఇంపార్టెంట్. నిజంగానే పాజిటివ్ గా ఆలోచిస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ అన్ని అవసరం లేదు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, రోజు అగరబత్తి చూపించి అఫర్మేషన్స్ చెప్తే చాలు. ఇది అన్నా అట్లీస్ట్ మీరు ఫాలో అవుతున్నారా చూడాలి. ఇప్పుడు మీరు ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ఒక బ్రేస్లెట్ తీసుకొని లైఫ్ అంతా మారిపోవాలంటే కుదరదు. ఓకేనా, ఒక్కొక్కసారి అంటే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెగిటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం రా పీసెస్ కానీ ఒక అట్లీస్ట్ 1 kg ఆర్ లేకపోతే ½ kg వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా కొన్ని పిరమిడ్స్ కానీ పర్టికులర్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది ఇంట్లో పెట్టుకోవడం మస్ట్. ఆఫీస్ ఉంటే ఆఫీస్ లో, ఎవరైతే ఓన్ బిజినెసెస్ ఆఫీస్ ఉంటుందో అక్కడ పెట్టుకోవడం మస్ట్. అండ్ మీరు వేసుకోవడం మస్ట్. అండ్ హై నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఒక చిన్న బ్రేస్లెట్ వేసుకున్న, ఒక చిన్న పెండెంట్ తీసుకొని పని అవ్వాలంటే అవ్వదు. ఓకేనా, సో దానికి తగ్గట్టు అందుకే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఏమేముందో సిచ్యువేషన్ అనేది, మీ లైఫ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే
అప్పుడు నేను దాన్ని బట్టి సజెస్ట్ చేయగలుగుతాను. ఓకేనా అండి? అట్లా మీరు తీసుకోవచ్చు. సో చాలా జాగ్రత్తగా మంచిగా యూస్ చేసుకోండి. నమ్మకం వదలకండి ఎక్కడ. ఓకేనా? నమ్మకం అస్సలు వదలకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దేవుడి పైన నమ్మకం పెట్టండి అండ్ క్రిస్టల్స్ పైన నమ్మకం పెట్టండి. అండ్ అలా హ్యాపీగా యూస్ చేసుకొని మంచి మంచి పాజిటివ్ చేంజెస్ అనేది మీ లైఫ్ లో తెచ్చుకోండి. ఓకే అండి? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.